కొడుకు పాలు తాగడం మానే వరకు నేను కూడా నా కొడుకుతో పాటు దేవుని మందిరంలో ఉంటా అన్నది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ తల్లి దేవునికి మొక్కుబడి చేసుకున్నది. నాకంటూ నా దుఃఖ దినములో, నా ఆపత్కాలములో నీవు నా మొర్ర వింటే గనక, హల్లెలూయా, ఆపత్కాలములో నీవు నా మొర్ర వింటే గనక, నా మొర్ర విని నాకు ఒక బిడ్డను ఇస్తే గనక, నా శ్రమను తొలగించి, నా నిందను తొలగించి నాకు ఒక బిడ్డను నీవు ఇస్తే కాబట్టి ఆ బిడ్డను నీ సేవకు అర్పిస్తాను, నీ మందిరంలో అప్పగిస్తాను, నీ సేవలో, నీ మందిర ఆవరణలో ఆ బిడ్డను ఉంచుతా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్న తర్వాత ఆ తల్లి బిడ్డను కనగానే పాలు విడవక ముందే దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయ్యా